అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. 6వ కీర్తన 9వ వచనం. ఈరోజు మనం చూసినట్లయితే, వాక్యం చూసినట్లయితే, యెహోవా నా విన్నపమును అంగీకరించి ఉన్నాడు, నా ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. గనుక ఈ దినము నీవు చేసే విన్నపము, నీవు చేసే ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నారు. అదే నీవు చేసి ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆయన ఆలకించి నీకు గొప్ప ప్రతిఫలము దయచేయనన్నారు. గనుక నీవు చేసే ప్రార్థన, నీవు అనారోగ్యంతో ఉన్నావా, నీకు స్వస్థత కలుగుతుంది. అదే నీవు అప్పుల బాధతో ఉన్నావా, నీకు అప్పులు నేను తొలగుతుంది. అదే నీవు ఎటువంటి బాధతో ఉన్నా ప్రతి ఒక్క బాధ నీకు యేసు నామములో తొలగుతుంది. గనుక నీవు చేసే ప్రార్థన నీ విశ్వాసము చొప్పున నీకు కలుగును గాక అనే వాక్యము నీ పట్ల నెరవేర్నై ఉన్నది. గనుక నీవు చేసే ప్రార్థనే నీకు గొప్ప దీవెనకరముగా ఉంది. అలాగే దానియేలు గారు ప్రార్థన చేయగా గొప్ప కార్యము జరిగించారు. అలాగే మోషే గారు ప్రార్థన చేయగా ఎన్నో అద్భుత కార్యములు జరిగించారు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో పడవేగా ప్రార్థన చేయగా గొప్ప అద్భుత కార్యము జరిగించారు. అలాగే నీవు నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకించిన ఉన్నారు. ప్రార్థన మనలను బలపరుస్తుంది, ప్రార్థన మనలను స్థిరపరుస్తుంది, ప్రార్థన మనలను భద్రపరుస్తుంది. ఇదే ఈరోజు దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్.